ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ నీకోసమే ఈ ముడుపు ఉంచాను, ఇది తాకితే చాలు 24 గంటల్లోపు 25 లక్షలు అందుతాయి, వెంటనే అందుకో తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ కష్టాలు తీరే మార్గము అంటే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ దుఃఖాలు అసలు చూడలేకపోతున్నాము. ఎన్నో అవమానాలు అంటే రకరకాలుగా అవమానాలనేవి పడుతూ ఉన్నాం బాబా. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంది, ఈ కష్టాలు తట్టుకునే కంటే ఒక్కరోజు మరణంతో ఈ యొక్క పూర్తి సమస్యను తీరుతాయేమో అని చాలా బాధపడుతూ ఉన్నాను తండ్రి అని. నా దగ్గర ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉన్నావు కదా తల్లి, ఏ మాత్రం కూడా భయపడవద్దు. అలాగే ఇప్పుడు నువ్వు అనుకున్నటువంటి మాట ఏదైతే ఉందో అది అస్సలు సరైనది కాదమ్మా. ఎందుకంటే ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి కూడా ఆయువు కేవలం ఆ పరమాత్మ యొక్క చేతుల్లోనే ఉంటుంది. కనుక దాన్ని నువ్వు బలవంతంగా ఎవ్వరూ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఎన్నో జన్మల యొక్క కర్మ ఫలితాన్ని ఇప్పుడు ఈ కష్టాల రూపంలో అనుభవిస్తూ ఉన్నావు. అయితే ఆ యొక్క కర్మఫలమే ఇంత కష్టంగా ఉంటే ఆ పరమేశ్వరుడు అందించిన ప్రాణాన్ని తీసుకుంటే అది ఎంత దోషమవుతుందో ఒక్కసారి ఆలోచించుకున్నావు బిడ్డ. ఈ భూమి మీద కష్టాలు లేని వారు ఎవ్వరూ లేరమ్మా. పైకి అందరూ నవ్వుతూ కనిపిస్తున్నారు కదా, ఆ కష్టాలు కేవలం నువ్వు మాత్రమే అనుభవిస్తున్నావు. నాకున్న బాధలు మరి ఎవరికీ లేవని నువ్వు పొరపాటు పడుతున్నావు. అయితే ఈ ఒక్క మాట జాగ్రత్తగా వినమ్మా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఏదో ఒక కష్టం అనేది ఉంటూనే ఉంటుంది తల్లి. ఈ పూటకి నువ్వు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నావంటే దానికి కారణం నీ కర్మ ఫలితమే బిడ్డ. ప్రతిసారి కూడా కర్మ ఫలితం అని చెప్తూ ఉన్నారేంటి బాబా? మరి ఆ కర్మలను దూరం చేసుకునే మార్గం లేదా? నేను ఏమంత కర్మం చేశానో అందరితో నవ్వుతూ ఉంటాను, ఎవరు కూడా ఆనందంగా ఉండకూడదని ఏ రోజు కూడా నేను కోరుకోలేదు తండ్రి. అయినా సరే అందరూ నేను ఆనందంగా ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు, కానీ అందరూ సంతోషంలో నా సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాను. ఒకరు సంతోషంగా ఉంటే చూస్తూ ఏ రోజు కూడా నేను ఏడ్చిందే లేదు తండ్రి. కానీ ఒక్కరోజు నేను సంతోషంగా ఉంటే అందరూ నన్ను చూస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు బాబా? నేను ఎవరికి ఏ అన్యాయం చేశానో? నా మీద అందరికీ ఎంత కోపమని అడుగుతూ ఉన్నావు కదా తల్లి. అయితే ప్రతి మనిషికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. నీలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ రోజును నిన్ను చూడలేక చూసి కొన్ని కళ్ళు కుళ్ళుకుంటున్నాయమ్మా. అయితే ఆ యొక్క కుళ్ళుతనాన్ని చూసి నిజంగా నువ్వు గర్వపడాలి. ఎందుకంటే వారి దగ్గర లేనిది నీ దగ్గర ఏదో ఉంది కాబట్టి వారి మనసులో నీ మీద ఈ యొక్క ఈర్ష్య ప్రభావం అనేవి ఏర్పడ్డాయి. అయితే దీనివల్ల నీకు కొంత నష్టం జరుగుతుందమ్మా. అదేంటంటే నరదృష్టి, అంటే నరుల దృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుందనే వాక్కు నువ్వు వినే ఉంటావు కదా. అయితే ఇది అక్షర సత్యం తల్లి. ఎందుకంటే నువ్వు నవ్వితే కూడా చూడాలని జనం మధ్యలో నువ్వు జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నీకు పరాయి వాళ్ళమ్మా. అది ఈరోజు మొదలైంది కాదు, నీకు ఒకరితో సంబంధం మొదలైనప్పటి నుంచి కూడా. ఎందుకంటే పైకి నవ్వుతూ మాట్లాడుతూ నవ్వుతూ నటిస్తున్నారు, నీ వెనక నువ్వు ఎప్పుడు నాశనం అవుతావని చెప్పి చూస్తూ ఉన్నారు తల్లి. ఇలాంటి జనాల మధ్య నువ్వు రోజు నవ్వుతూ గడుపుతూ ఉన్నావు. నిన్ను చూడలేకపోతున్నారు. నువ్వు అందమైన వస్త్రాలు ధరించినా సరే చూడలేరు. నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉంటే చాలా ఈర్ష్య పడుతున్నారు బిడ్డ. నీ భర్తతో, నీ పిల్లలతో నువ్వు సంతోషంగా ఉంటే చూడు ఆమె ఎలా ఉంది, చూడు అతను ఎంత సంతోషంగా ఉన్నాడని బయట మనుషులు చాలా ఈర్ష్య పెంచుకుంటున్నారు. నువ్వు ఎంతో అదృష్టవంతురాలవని, నీకు జరుగుబాటు బాగా జరుగుతుందని చూడలేకపోతున్నారు.
నువ్వు నీ కుటుంబంతో నీ వాళ్ళతో ఆనందంగా గడుపుతున్నా చూడలేకపోతున్నారు తల్లి. మరి బాబా ఇటువంటి వారి మధ్య నేను ఎంతకాలం సంతోషంగా ఉండగలనని నువ్వు అనుకుంటూ ఉంటున్నావు కదా బిడ్డ. అయితే వీరి నుంచి దూరంగా ఉండే మార్గాన్ని ఏదైనా ఏర్పాటు చేయవచ్చు కదా బాబా. ఎందుకంటే అయిన వాళ్ళు ఎప్పుడు కూడా అంటిపెట్టుకుని ఉంటారు. వారి నుంచి దూరంగా జీవించడం అనేది కష్టమైన పనే కదా. మరి మీరన్నమాట అక్షర సత్యం. ఎందుకంటే అయిన వాళ్ళందరూ కూడా నాకు పరాయి వాళ్ళని నాకు బాగా తెలుసు బాబా. ఎందుకంటే వారి యొక్క మనస్తత్వాలనేవి నేను మొదట గమనించలేకపోయినా రాను రాను వారి యొక్క పూర్తి స్వభావం అనేది నాకు అర్థమైంది. కానీ నేను ఏం చేసినా ఎంత మంచిగా ఉన్నా నేను ఎదుటి వారి యొక్క అంటే బాగునే కోరుకుంటున్నాను, కానీ వారు ఏ రోజు కూడా నా సంతోషం మాత్రం చూడలేకపోతున్నారు. మరి ఇటువంటి వారి మధ్య ఆనందంగా ఉండడం సాధ్యమేనా అని నువ్వు ఎంతో బాధపడుతూ అడుగుతున్నావు బిడ్డ. దానికి నీ బావ సమాధానం ఏంటంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎదుటివారి ముందు నువ్వు ఉండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగా ఉండవచ్చు. నిన్ను చూసి ఎవరైతే కుళ్ళుకుంటున్నారో నీకు ఎవరో పూర్తిగా తెలుసు. కాబట్టి ప్రత్యేకంగా వారు ఎలా ఉంటారని చెప్పడం లేదు. వారి యొక్క మనసును బట్టి, వారి యొక్క ప్రవర్తన బట్టి ఈ విధంగా అంటే కాస్తంత నరదృష్టి అనేది తగ్గే అవకాశం ఉంటుందమ్మా. ఆ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే నువ్వు ఎప్పుడు కూడా వారిని నీ యొక్క సంతోషాలకి చెప్పకూడదు. ఈ విధంగా నువ్వు వారికి నీ యొక్క సంతోషాలు చెప్పడం వల్ల వారు నీ మీద ఇంకా ఇంకా ఏడుస్తారు బిడ్డ. నీ మీద ఇంకా ఇంకా కోపాన్ని కూడా పెంచుకుంటారు. నువ్వు ఎలా అయితే నాశనం అయిపోతావో, నువ్వు ఎప్పుడు నష్టపోతావో, నీ కళ్ళ నింట నీరు చూడాలని వారు గోతి దగ్గర నక్కలా వెయిట్ చేస్తూనే ఉంటారు. అలాంటి వారికి అందుకోసమే నువ్వు నీ యొక్క మంచి విషయాలు, సంతోషకరమైన విషయాలు, నీ ఉన్నత విషయాలు అస్సలు చెప్పదు బిడ్డ. ఇక ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే నీకు మేలు చేసే విషయాలు కానీ, లేదంటే నువ్వు దానివల్ల లాభం పొందే విషయమైనా సరే పొరపాటును కూడా వారితో చెప్పకూడదమ్మా. ఒకవేళ నువ్వు నష్టపోయినా కూడా వారికి చెప్పకూడదు. ఎందుకంటే తల్లి, నువ్వు నష్టపోయావు అంటే నవ్వుతారు, నువ్వు లబ్ధి పొందావు అంటే ఏడుస్తారు. కాబట్టి నీ యొక్క పర్సనల్ విషయాలు, రహస్యాలు, నీ ఇంటి విషయాలు, నీ సంతోషాలు ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా చెప్పదు బిడ్డ. నేను మొత్తంగా ఏంటంటే మీ ఇంట్లో మంచి ఎప్పుడు కూడా చెప్పొద్దు, అలానే చెడు కూడా చెప్పొద్దు. ఎప్పుడు కూడా నార్మల్గానే ఉండాలన్నమాట. నేను ముడుపు తాకమనగానే ఎటువంటి ఆలోచన లేకుండా తాకావు కదా బిడ్డ. నీ యొక్క అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమయ్యి నీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నువ్వు ఈ ముడుపు తాకిన తర్వాత నీ జీవితంలో ఏది జరిగితే బాగుంటుందని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అది తప్పకుండా నీ జీవితంలో జరిగి తీరుతుంది. ఇక నుంచి నీ జీవితంలో సంతోషమయంగా ఉంటుంది తల్లి. నీకు రావాల్సిన డబ్బు కూడా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. నీకంతా మంచి జరుగుతుందమ్మా అని మన బాబాగారైతే ఈరోజు ముడుపు తాకిన వారందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.